4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. వనం నుంచి వచ్చిన సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి గద్దెల దగ్గర పూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అటు 4వ రోజు మేడారం మహాజాతర వైభవంగా సాగుతోంది. వేలాదిగా భక్తులు వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తజనం క్యూ లైన్లో బార్లు తీరారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు ఇవాళ చివరి రోజు దర్శనం కోసం వస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం బాగా జరుగుతుందంటున్నారు భక్తులు. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, 4వ రోజు జాతర విశేషాలేంటి? కొనసాగుతుంది. ఇవాళ వనదేవతలు తిరుగు వనప్రవేశం చేస్తారు. అందుకే చాలా మంది గద్దెల పైన తల్లులుంటేనే దర్శనం చేసుకుంటే అది భాగ్యంగా భావిస్తారు. దాంట్లో భాగంగానే చాలా మంది కూడా లక్షలాదిగా గత 4 రోజుల నుంచి మహాజాతర 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా ఇట్లనే ఇసుక పోస్తే రాళ్ళంతా జనం మనకి గద్దెల వద్ద కనిపిస్తున్నాయి. ఏ గద్దె చూసినా సరే 4 గద్దెలు ప్రధానంగా ఇక్కడ ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు. ఈ 4 గద్దెల వద్ద దర్శనం చేసుకోవడానికి ఒక్క భక్తునికి దాదాపు ఒక 15 నిమిషాల వరకు టైం అయితే పడుతుంది. అంటే లోపలికి వచ్చిన తర్వాత క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. చాలా వరకు ఎక్కువ శాతం క్యూ లైన్లు ఉన్నప్పటికీ కూడా ఈ రద్దీ మాత్రం మనకి కంటిన్యూ అవుతోంది. ఇవాళ సాయంత్రం కల్లా ఈ వనదేవతలకు సంబంధించి అంటే ఈ దేవతలన్నీ కూడా తిరుగు ప్రయాణం అవుతారు కాబట్టి ఆ టైంలోనే వచ్చి దర్శనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఇంకా లైన్ల వారీగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఇటు ఎండోమెంట్ కావచ్చు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, దాంతోపాటు ఎన్జిఓస్ కూడా ఎన్ఎస్ఎస్కి సంబంధించి కూడా వాలంటీర్స్ ఉన్నారు. ఎన్ఎస్ఎస్ కావచ్చు, హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా మనం చూస్తాం చాలాసార్లు. వాళ్ళు కూడా ఇక్కడి చాలా మందికి జనాలకి అదేవిధంగా ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని చెప్పాలి. అన్ని విభాగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ రకంగా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఎట్లనైతే రద్దీ ఉందో అదే రద్దీ మనకు కనిపిస్తోంది. ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా భక్తులకు తలెత్తలేదు. దగ్గరుండి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ములుగు ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఆమె చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడారు. అయితే అధికారులతో పాటు చాలామంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. సో ఎట్లా ప్రతి జాతరలో మీ ఎన్ఎస్ఎస్ క్యాడర్ అంతా కూడా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? అంటే ప్రతి జాతరలో మన శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ద్వారా ప్రతి 2 నెలలకు జరిగేటువంటి జాతరలో 400 నుంచి 500 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు 25 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, మొత్తం జిల్లా తర్వాత రాష్ట్ర యంత్రాంగం ఎన్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళందరం కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని వారం రోజుల పాటు ప్రతి జాతరలో వారం రోజుల పాటు మేము సేవలు అందిస్తాము. దీంట్లో అనేక కార్యక్రమాలు మేము చేస్తాము. ఈ జంపన్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్నానఘట్టాల దగ్గర అయితేమి, తర్వాత అదేవిధంగా మన మీడియా పాయింట్ దగ్గర, తర్వాత అదే గడ్డల దగ్గర, అదేవిధంగా మన హెల్త్ సెంటర్ దగ్గర క్యూ లైన్లో ప్రతి భక్తునికి మంచినీళ్ళకు చాలా ఇబ్బంది కాకుండా మేము అవన్నీ కూడా మేము చూస్తాము. ఆర్టీసీ పాయింట్ దగ్గర కూడా రద్దీ లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు కూడా మేము అన్నీ కూడా ఎక్కడ కానీ భక్తులకి ఇబ్బంది కాకుండా ప్రతి జాతరలో అంటే నాట్ మీ బట్ యూ అంటే మేము సేవాభావం కలిగినటువంటి మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా మా ఎన్ఎస్ఎస్ ద్వారా మేము ప్రతి జాతరలో మాకు అవకాశం కల్పించినటువంటి యంత్రాంగానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇప్పుడు అందరూ కూడా జాతర ముగించుకొని వెళ్తున్నారు. సో మనం చూస్తున్నాం తాడ్వాయి వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అక్కడ కూడా మీ టీమ్స్ ఉంటాయా ఎట్లా? అంటే ప్రభుత్వం కనుక మాకు ఆ విషయం కనుక చేస్తే కనుక మీకు ఎక్స్టెండ్ ఇంకొక 4-5 రోజులు కూడా మమ్మల్ని చేయడానికి మాకు ప్రభుత్వం కనుక మాకు అవకాశం ఇచ్చే కనుక ఏర్పాట్లు కనుక చేస్తే కనుక జాతర అయిపోయిన తర్వాత కూడా మేము సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం. సో మీరు సార్, నా పేరు హెచ్రాయేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఎల్బీ కాలేజ్. మా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుండి సేవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎక్కడైతే మిస్సింగ్ పాయింట్ ఉందో మిస్సింగ్ అయిన వాళ్ళని అప్పయ్యడం, అలాగే అనుకోకుండా ఏమైనా ప్రమాదాలు జరిగిన వాళ్ళని తీసుకెళ్లి రెస్క్యూ టీంలకు అప్పయ్యడం, వాళ్ళని సేఫ్గా కాపాడడం, తర్వాత గద్దెల వద్ద హెల్మెట్ పెట్టుకొని వాళ్ళ సేవలు అందించడం. ఎక్కడ పడితే అక్కడ సార్ మా పిల్లలు క్యూ లైన్లో వాటర్ అందించడం, ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళ అమ్మ దినాలతోటి చేస్తున్నారు సార్. ప్రతి సంవత్సరం ఇలానే కంటిన్యూ చేస్తున్నారని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు స్టూడెంట్స్గా ఉండి కూడా ఈ సర్వీస్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది దర్శనం కోసమే వెయిట్ చేస్తారు కదా.
ఈ ఫస్ట్ సెకండ్ టైం నేను సర్వీస్ చేయడం ఇక్కడ. పోయినసారి కూడా మా సార్ వాళ్ళతో వచ్చిన, ఈ సెకండ్ టైం మళ్ళీ మా కాలేజ్ తరఫున మా వాళ్ళు కొత్తగా వచ్చి. అవును బ్రదర్, ఫ్రెషర్. సేవ చేయడం అనేది అదృష్టం గుడి దగ్గర. ఇంతమంది జనాలు కనిపిస్తారు మాస్ మాప్, మరి ఏమి ఇబ్బంది అవుతలే? ఏమి ఇబ్బంది అవుతలేదు సార్. సేవ చేయడం అనేది అదృష్టకరం. ఎన్ఎస్ఎస్ ద్వారా అంటే సేవ చేయడం, మా ద్వారా భక్తులు కూడా చాలా ఇబ్బంది పడకుండా వాళ్ళకి సేవలు అందించడం గొప్ప అదృష్టం ఇది. సో వచ్చేటువంటి భక్తులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవా భావంతో మేమంతా కూడా సేవ చేస్తున్నాం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో రద్దీ అయితే మనకి కనిపిస్తోంది, ఎక్కడ కూడా తగ్గలేదు. గత 4 రోజుల నుంచి రద్దీ ఎట్లనైతే కంటిన్యూ అవుతుందో అదే మనకి ఇప్పుడు మళ్ళా కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో చాలా మంది కూడా ఉన్నారు, అంటే అటు మైక్ సెట్లో అనౌన్స్ చేస్తున్నారు, కొంతమంది లోపలికి అంటే గేట్ ఓపెన్ ఉంటే, గద్దెల వద్ద గేట్ ఓపెన్ ఉంటే లోపలికి వెళ్తున్న వాళ్ళకి భక్తులు తీసుకొచ్చినటువంటి బంగారం బెల్లంను వాళ్ళు అత్యంత ఎక్కువ గొప్పగా భావిస్తారు. ఆ బంగారాన్ని విసిరేసే క్రమంలో చాలా మందికి గాయాలవుతున్నాయి. ఆ గాయాలయ్యే వాళ్ళకు కూడా రెస్క్యూ టీమ్స్ వెంటనే రెస్క్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అన్న ఎట్లా ఉంది, ఎప్పుడు వస్తారా? ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్చెరుకి. సో మీరంతా కలిసి వచ్చారా? కలిసి వచ్చాం. ఫస్ట్ టైం? ప్రతిసారి వస్తాం మేము, 2 yearsకి ఒకసారి వస్తాం. సో ఎప్పుడు వచ్చారు? మేము మార్నింగ్ వచ్చాము. ఎట్లా ఉంది ట్రాఫిక్, ఎట్లా ఉంది? మొత్తం ఘోరంగా ఉంది పబ్లిక్. ఎంత టైం పట్టింది? మాకు ఇంచుమించు ఒక నైట్ బయలుదేరినాం, ఇప్పుడు చేరుకున్నాం. మేడారం వచ్చే వరకు ఎంత టైం పట్టింది? తాడువాయి దగ్గర నుంచి కావచ్చు, అక్కడ 2 hours పట్టింది. మాకు 6 hours పట్టింది. మాకు నిన్న నైట్ ఈవినింగ్ 6 o'clock ఎక్కితే నైట్ 1 o'clock అయింది దిగేసరికి. ట్రాఫిక్ జామ్ ప్రాబ్లం బాగుంది. ఇక్కడ టెంపుల్లో అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఆ టెంపుల్లో ఓకే, కానీ మధ్యలో ట్రాఫిక్ ప్రాబ్లం బాగుంది. ట్రాఫిక్ ప్రాబ్లం ఒక్కటే ఉంది, మిగతా అంతా మంచిది. ఓకే, ఏం పేరు నీ పేరు? శ్రావ్య. సో ఎట్లా ఉంది జాతర, ఎట్లా ఉంది? చూసినావా ఇంత ముందు? ఫస్ట్ టైమా? చూసినా. ప్రతిసారి వస్తారా? 2 yearsకి ఒకసారి వస్తారా? 2 yearsకి ఒకసారి. సో ఎట్లా ఫ్రెండ్స్తో వచ్చారా, మమ్మీ వాళ్ళతో వచ్చారా, ఎట్లా వచ్చారు? మమ్మీ వాళ్ళతో, రిలేటివ్స్తో వచ్చి. ఓకే, నువ్వంటే దర్శనం చేసుకున్నావు, మీ ఫ్రెండ్స్ బయట ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? నిమ్మలంగా రండి అని చెప్తా. ఓకే, సో ఎట్లా ఉందండి? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఎవ్రీ 2 yearsకి ఒకసారి వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎంతసేపు పట్టింది దర్శనానికి? టైం ఎంత పట్టింది? 40 minutes వరకు పట్టింది. అనుకున్నారా ఇంత పబ్లిక్ ఉంటారని అనుకున్నారా? ఈసారి లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువ ఉంది. మాది వరంగల్. వరంగల్ మాది. బాగా అనిపిస్తుంది. క్రౌడ్ ఎప్పుడైనా వేరే జాతరలో చూసారా? ఎక్కడ చూడలేదు. యాక్చువల్గా మేము చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాం, ఇంకా ఎక్కువ ఉంటుండే. యాక్చువల్గా ఇంకా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. సో బాగుంటుంది. 2 yearsకి ఒకసారి వస్తూ ఉంటాం కదా, చాలా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఫ్యామిలీతో వస్తూ ఉంటాం కదా, బాగుంటుంది. ఏం పేరు నాన్న? సర్విఘ్న. ఏం చదువుతున్నావు? 3rd. సో జాతర గురించి తెలుసా నీకు? సమ్మక్క సారక్క గురించి తెలుసా? చిన్నప్పటి నుంచి తెలుసా? చెప్పారా? ఎట్లా ఉంది? ఇంతమందిని చూసి ఎట్లా ఉంది? భయం అనిపిస్తలే ఇంత క్రౌడ్? తనెవరు? హాయ్ చెప్పు, మీ అక్కకు హాయ్ చెప్పు, అందరు చూస్తారు. వెరీ గుడ్. చెప్పనా సార్ నమస్కారం. మీ మా మేడారం జాతర నుంచి మీ VC వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మేము గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో విలీనాన్ని మొక్కాలని గత సంవత్సరం వచ్చి కూడా మొక్కుకున్నాం. అమ్మవారికి మా కానుకలు సమర్పించుకున్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాకు మంచిగా చేయాలనేసి, మా బాధలు అర్థం చేసుకొని మాకు రావాల్సిన PRCలు అవన్నీ ఏమైనా ఇచ్చేసి మాకు ఆదుకోవాలనేసి మేము ఆ సమ్మక్కకు సారకారులకు మా గద్దెల మీదకి మేము ముడుపులు మేము ఆర్టీసీ డిపార్ట్మెంట్ సార్, TSRT నుంచి వారం 10 రోజుల నుంచి మేము ఇక్కడ అందరికీ సేవలు చేస్తున్నాము. చాలా బాగానే జరిస్తున్నాము, ఇంకా చేస్తున్నాము కూడా. ఈ రోజు కొద్దిగా రిలీఫ్ వచ్చింది అనేసి మేము ఇక్కడ గద్దెల దగ్గర వచ్చి దర్శనం చేసుకొని ముడుపులు ఇద్దామనేసి గత సంవత్సరం ముడుపులు ఇప్పుడు అప్పించుకుంటాం. ఇలాగే జరిగితే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మేము ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది ఇట్లాగే వస్తూనే ఉంటాము. మీతో పాటు మా అందరూ కొలీగ్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు జాతరకు రావడం ఎంత ముఖ్యమో పోవడం తీసుకుపోవడం కూడా అంతే ముఖ్యం. ఫుల్ ట్రాఫిక్ ఉంది అంటారు కదా, అసలు పెద్ద ఉంటుంది బస్సు. సో ఎట్లా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అయితే ఏం లేదు, అవుతున్నా కానీ మేము భరిస్తున్నాము, ఓపికతోటి చేస్తున్నాము, సేవలు చేస్తున్నాం. ఇబ్బంది అనేది ఆర్టీసీ వాళ్ళకి ప్రతిసారి ఉంటుంది, లేదు అనేది ఉండదు. కానీ ఓపిక సహనం అనేది మాకుంది. అమ్మవారు మాకు అనుగ్రహం ఇచ్చారు కాబట్టి మేము ఏదైనా దానికి సిద్ధం పడతాం. కష్టమైన తిండి లేకున్నా ఏం లేకున్నా కనీసం వాష్రూమ్కి దిగడానికి కూడా మాకు ఛాన్స్ లేకున్నా 12 గంటలు రోడ్ ట్రాఫిక్ జామ్ అయింది రాత్రి. దాని గురించి వస్తున్నాం. అట్లా దానివల్ల జామ్ అయిందని పబ్లిక్ అంటారు, కానీ అది ఇంకా ఏం ఇస్తారు.
టైమింగ్ అనేది సెట్ అవుతుందా మరి డ్యూటీ టైమింగ్ రిలీఫ్ ఉంటుందా? టైమింగ్ అనేది బాగానే సెట్ అవుతుంది సార్. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కూడా మేము కూడా చాలా కష్టపడి ఓపికతోని డ్యూటీలు చేస్తూనే ఉన్నాము. 24 అవర్స్ డ్యూటీ అవుతుంది సార్. ఇప్పటివరకు ట్రాఫిక్ జామ్లు అవి ఏమైతే పబ్లిక్కి మంచి సౌలభ్యం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరిస్తుంది. వాళ్ళతో సమానం మేము కూడా టీఎస్ఆర్టీసీలో ఉన్నాం. మేము కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నాం. మీడియా ప్రెస్ వాళ్ళు కూడా చాలా దీని కొరకు అది చేస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు కాట కలిసినా చేసినా వాళ్ళకు మైకులో చెప్పడం, వీడియో చేసి ఇవ్వడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. సమ్మక్క సారక్క జాతర అనేది చాలా శుభంగా జరుగుతుంది. చాలా అది మంచి జరుగుతుంది సార్. శుభంగా. ఓకే రైట్. సో చాలా మంది భక్తులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ నుంచి మొత్తం అన్ని గద్దెల వద్ద దగ్గర కూడా సో మెట్ల దగ్గర ఎక్కువ శాతం వస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం భక్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అమ్మా ఎట్లా ఉందమ్మా? సూపర్ ఉంది. వస్తారా? రైట్. ఇంకా భక్తుల రద్దీ అయితే ఇంకా మనకి కంటిన్యూ అవుతుంది. సో సాయంత్రం వనదేవతలకు సంబంధించి తిరుగు ప్రయాణం ఉంటుంది కాబట్టి అంత లోపే దర్శనం చేసుకోవాలనేటువంటి అభిప్రాయంతోనే చాలా మంది వస్తున్నారు. దాని కారణంగానే ఇట్లా రద్దీ కనిపిస్తుంది అనేది కూడా ఎండోమెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఓటు స్టూడియో.